ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఏబిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో వైశాఖ పురాణం 3వ అధ్యాయం. వివిధ దానములు వాని మహత్యములు. నారద మహర్షి మాటలను వినిన అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి, మహర్షి, వైశాఖ మాసమున చేయదగిన దానములు ఇవేనా? మరి ఇంకనూ ఉన్నవా? అవి ఏవి? వాని ఫలితములను కూడా దయయుంచి వివరింపుమని కోరెను. అప్పుడు నారద మహర్షి ఇట్లనెను: చల్లని గాలి తగులుచు సుఖనిద్రను కలిగించు పర్యంకమును సద్బ్రాహ్మణ గృహస్థునకు దానమిచ్చిన వారు ధర్మ సాధనకు హేతువైన శరీరమున వ్యాధి బాధలు లేకుండా జీవింతురు. ఎట్టి తాపత్రయములు ఆది వ్యాధులు లేకుండా సుఖముగా జీవింతురు. ఇహలోక సుఖములను అనుభవింతురు. పాపములు లేకుండా ఉందురు. అంతేకాదు, మహాయోగులు సైతం పొందలేని అఖండ మోక్ష సామ్రాజ్యమునందుదురు. వైశాఖ మాసపు ఎండలకు బాధపడిన వారికి, బ్రాహ్మణ శ్రేష్ఠులకు శ్రమను పోగొట్టునట్టి ఉత్తమ పర్యంకమునిచ్చి ఇహలోకమున ఎట్టి బాధను పొందరు. ఆ సత్పురుషుడు సద్బ్రాహ్మణుడు ఆ శయనముపై శయనించినను కూర్చున్నను దాత తెలిసి తెలియక చేసిన సర్వ పాపములను అగ్నిచే కర్పూరము దహింపబడినట్లు నశించును. ఇహలోక సుఖములను అనుభవించి మోక్షమును పొందును. స్నాన మాత్రముననే పుణ్యములనిచ్చు వైశాఖ మాసమున పరుపు లేక వస్త్రము, మంచముపై మంచి ఆచ్ఛాదనము గల పరుపును, ఉత్తమమైన ఆహారమును దానము చేయువారు చక్రవర్తులై లేదా చక్రవర్తి సమానులై తమ వంశము వారితో పాటు శారీరక మానసిక బాధలు లేకుండా సుఖశాంతులతో అభివృద్ధి నందుదురు. ఆయురారోగ్యములను కీర్తి ప్రతిష్టలను పొందుదురు. 100 తరముల వరకు వాని కులమున ధర్మహీనుడు జన్మింపడు, తుదకు ముక్తి నందును. శ్రోత్రియుడైన సద్బ్రాహ్మణునకు ఆ మంచముపై పరుపుతో పాటు దిండును కూడా దానమిచ్చినచో సుఖనిద్రకు కారణమైన మంచమును, పరుపును, దిండును ఇచ్చుటచే ఆ దాత అందరకు అన్ని విధముల ఉపకారం చేయువాడై